ఇవాళ మంచి టేస్ట్ స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఇదేంటంటే సొరకాయ బర్ఫీ. అంటే మనం సొరకాయతో సొరకాయ రొట్టె చేసుకుంటాం, సొరకాయ పప్పు, సొరకాయ కూర ఏమైనా చేసుకుంటాం. కానీ ఒకసారి ఇలా స్వీట్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు సొరకాయతో ఇంత టేస్టీగా స్వీట్ చేసుకోవచ్చా అని మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సొరకాయ తీసేసుకొని, లేతగా ఉన్న సొరకాయ తీసుకొని తురుము పట్టండి. తురుము పట్టిన తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోండి. అంటే తగినంత నెయ్యి లేకపోతే కనుక మీరు బటర్ కానీ వేసుకోవచ్చు, బాగుంటుంది. సో అలా వేసేసుకొని నేనైతే ఒక 1/2 కిలోమైనా తీసుకున్నాను అనమాట లేత సొరకాయలు. అలా తీసేసుకొని బాగా మాడిపోకుండా కలుపుతూ ఉండాలన్నమాట. అది ఫ్రై పచ్చివాసన పోయి కొంచెం నీరంతా ఎనికిపోయి ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత ఒక 4-5 యాలక్కాయలు వేసుకోవాలి. అలాగే అది వేసేసుకొని బాగా కలుపుకొని దాంట్లో మనకి తగినంత షుగర్ వేసుకోవాలన్నమాట. చక్కెర వేసేసుకోవాలి. అంటే చక్కెర వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అదంతా దగ్గర పడే వరకు కలుపుకుంటే మనకు బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. స్వీట్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే దగ్గరుండి కలుపుతూ ఉంటేనే స్వీట్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకుంటూ ఉంటే కొంచెం అంతా మగ్గి దగ్గర పడిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఇందులో కొంచెం కలర్ కోసం అయితే ఫుడ్ కలర్ వేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే డైరెక్ట్గా ఇలానే వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఇంట్లో ఉంటుంది కాబట్టి సో నేనైతే ఇందులో కొంచెము ఫుడ్ కలర్ వేస్తాను. అది ఎందుకంటే అది వేయగానే మనకి గ్రీన్ కలర్ వస్తుంది. ఆరెంజ్ కలర్, కేసరి కలర్ మనం ఇంట్లో కేసరి చేస్తాం కదా హల్వా, అది వేసుకున్నా కూడా సరిపోతుంది. సో నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి కొంచెం గ్రీన్ కలర్ కావాలని నేను ఫుడ్ కలర్ అయితే గ్రీన్ కలర్ ఇందులో వేసాను అనమాట. ఇలా వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మనకి కలర్ మారిపోతుంది. మీ ఆప్షన్ అనమాట. మీ దగ్గర లేకపోతే ఏం అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే చేయొచ్చు అనమాట ఈ స్వీట్ అనేది. ఇంకొకటి ఏంటంటే ఇందులో కోవా కనుక ఉంటే మీ ఇంట్లో కనుక కోవా అది కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు వేయలేదు, కానీ మీరు కూడా వేసుకోవాలంటే ఉంటే వేయండి, లేకపోతే లేదు. ఇలా అంతా మనం కలుపుతూ ఉంటే తొందరగా దగ్గర పడుతుంది అనమాట. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, సిమ్లో అయితే ఏం అవసరం లేదు. మనం వేసిన సొరకాయ తురుము అనేది పచ్చి వాసన పోయి కొంచెం ఇలా దగ్గర పడితే మనకి స్వీట్ అనేది చాలా తొందరగా టేస్టీగా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా అంతా మొత్తము చక్కెర అంతా కరిగిపోయి మనకి అంతా దగ్గర పడి ఈ విధంగా మనం వేసిన ఫస్ట్ నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి అంతా పైకి వస్తుందన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఇది అయిపోయినట్టు. సో ఈ విధంగా చూసారు కదా, అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మనము ఇంకొంచెం దగ్గర పడేలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే మనకి సొరకాయ బర్ఫీ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. సో ఇందులో ఇది దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు నేను కొంచెము డైరెక్ట్గానే పచ్చివే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం వేడి మీద అందులో నెయ్యి ఉంది కాబట్టి ఆ వేడి మీద ఇవి కూడా ఫ్రై అయిపోతాయి అనమాట. కొంచెము జీడిపప్పు ముక్కలు అలాగే బాదం పప్పు ముక్కలు ఇలా వేసేసుకొని ముక్కలుగా చేసేసి ఇలా వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత మనకి బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసేసుకొని దానికి మనం కొంచెము నెయ్యి తీసేసుకొని పూసుకోవాలి కొంచెం, లేదా ఇందులో ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ముక్కలు కట్ చేసుకుంటే బర్ఫీ రెడీ.